ఇక నెల్లూరు పార్లమెంటరీ అనాలసిస్ వి విజయసాయి రెడ్డి హూ వాజ్ ఎంపీ రాజ్యసభ member was first time contesting in direct politics. He lacks any own strength and dependent of వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్. అంటే ఆయనకు సొంత ఇమేజ్ అనేది ఏమీ లేదు. ఆయన మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. అదేవిధంగా ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీదే, ఇక్కడ సొంత ఇమేజ్ అనేది లేకుండా ఆయన బొమ్మ మీద ప్రచారానికి వెళ్ళే పరిస్థితి అని చెప్తున్నారు. దో హీ బిలాంగ్స్ టు ద డిస్ట్రిక్ట్, he never was aligned to interfere in district politics, hence not having grip on political developments. ఆయన జిల్లా వ్యక్తి అయినప్పటికీ ఎప్పుడు కూడా జిల్లా రాజకీయాలపై జిల్లా రాజకీయాల్లో ఆయన వేలు పెట్టకపోవడం, జిల్లా రాజకీయాలను ఆయన పట్టించుకోకపోవడం, జిల్లా రాజకీయాల్లో ఆయన ఎప్పుడు భాగస్వామ్యం కాకపోవడం, ఆయనకి ఇక్కడ ఏది కూడా గ్రిప్ లేదు అంటున్నారు వీళ్ళు. ఏ గ్రిప్ లేకుండా పోయింది నెల్లూరు జిల్లా మీద అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ బోత్ ఇమేజ్ వైజ్ and financially sound. He is likely to win in PC due to the underlying anti-YSRCP wave in the PC. అంటే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది, అదేవిధంగా ఇమేజ్ వైజ్గా కానీ ఫినాన్షియల్గా కానీ స్ట్రాంగ్. ఈజ్ లైక్లీ టు విన్ ఇన్ పీసీ డ్యూ టు ద అండర్లయింగ్ యాంటీ వైఎస్ఆర్సీపీ వేవ్. ఇక్కడ యాంటీ వైఎస్ఆర్సీపీ వేవ్ అనేది ఒక స్టేట్ మొత్తంలో కూడా ఈ వేవ్ ఏదైతే ఫాస్ట్గా వచ్చిందో ఆ వేవ్లో ఈజీగా ఈయనకున్న బలబలాలతో గెలిచేస్తాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1,25,000 నుంచి 1,50,000 మార్జిన్తో గెలుస్తారని చెప్పి ఈ సర్వే చెప్తుంది.